అండ్ ఇంకొకటి గురుగారు, దోషాలు వేరు శాపాలు వేరా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా నారో డిఫరెన్స్ ఉంటుంది. నేను మొదట్లో ఆఫ్ కోర్స్ నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి మొదట్లో అందరిలాగా ఇది మూఢనమ్మకం ఇలా అనుకునే చదువుకున్న వాడిని మ్యాథ్స్ సాల్వ్ చేయటం, ఈ కోర్సులు ఆ కోర్సులు చేసుకో, ఈ జాబ్ ఆ జాబ్ అని వెళ్ళిపోయాను. ఒక టైంలో కొంతమందిని ఇంటరాక్ట్ అవ్వటం, నా గురించి ప్రిడిక్షన్ షాకింగ్ గా ఇవ్వటం, ఇమీడియట్ గా నేను కరెక్ట్ అనుకోవటం. నాకు ఇచ్చిన వ్యక్తి ఇస్రో సైంటిస్ట్, వంశపారంపర జ్యోతిష్కులు బెంగళూరులో, వీణా నాగరాజు గారు గొప్ప పర్సనాలిటీ. బాబు తొందరలో డబ్బులు కోల్పోతానని చెప్పేసి నేను ఏం చైల్డిష్ కదా, ఐడియా లేదు. చూస్తే ఏముందండి 40-50 లక్షలు కోల్పోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నేను అడిగా, ఏమండి మీకు ఎలా తెలిసింది ఈ విషయం, నాకు అది కావాలి. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా నేర్చుకున్నాను. ఇప్పుడు విషయానికి వస్తే గ్రహ దోషాలు శాపాలు రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, కానీ నారో డిఫరెన్స్ ఉంటుందండి. గ్రహ దోషం వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ పీరియడ్ లో ఉంటుంది, శని దశ ఆ పీరియడ్ అదే పంగానే పోతుంది. శాపాలు వచ్చేటప్పటికి వంశ పరంపరంగా ఉంటాయండి. పితృ శాపాలు ఉంటుంది. వాళ్ళ వంశంలో యంగస్టర్స్ సూసైడ్ చేసుకుని చనిపోతారు. వాళ్ళకి సరైన పితృకర్మలు చేసి ఉంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫాదర్ కి సన్ కి రిలేషను, లేదంటే సంతానానికి సమ్ రిలేషను, సంథింగ్ అనేది ఎప్పుడు ఈ లైనేజ్ లో బ్లాకేజెస్ వస్తూ ఉంటుంది. వీ కెన్ సీ 4-5 generations. సమ్ టైమ్స్ చాలా క్లీన్ విజిబుల్. నేను అడుగుతాను, మీ ఫాదర్ లేదండి, మా ఫాదర్ యంగ్ ఏజ్ లోనే పోయారు. తర్వాత వీళ్ళు సఫర్ అయ్యారు. వీళ్ళ జాతకంలో మళ్ళీ పిల్లలకి వీళ్ళకి గ్యాప్ ఉంటుంది. ఇలా 2-3 తరాల నుంచి పట్టి పీడిస్తుంటే అది శాపం. మనకి మహాభారతంలో కూడా చెప్తారు, మనకి గాంధారి శాపము ఎక్కడి నుంచో వస్తుంది. కొన్నిసార్లు ఇది జాతకంలో బాగానే ఉంటుంది, స్టిల్ దే ఎక్స్పీరియన్స్ ఇట్. అది శాపం. పట్టుకోవాలి. వంశ పారంపరలో మీ వంశంలో జరిగిందన్న నీ దాంట్లో బాగున్నా కానీ చేసేసుకోవాలి. రైట్. మరి ఈ గురు సంచార సమయంలో, గురు మార్పు చెందుతున్న సమయంలో ఈ శాపాలు ఉన్న వాళ్ళు ఎట్లా బయటపడాలి? శాపాల ప్రక్రియ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంత తొందరగా కూడా పోవండి. చాలా ఇంటెన్సిటీని బట్టి 2-3 సార్లు చేయించుకోవాల్సిందే. గ్రహశాంతులు చాలా ఈజీ. గ్రహశాంతులు మనకి ప్రొసీజర్ ఉంది, దాంట్లో జపాలు, దానాలు, హోమాలు ఒక ప్రక్రియ ఉంటుంది, అది చేసేస్తే అయిపోతుంది. బట్ ఈ శాపాలు వచ్చేటప్పటికి ఒకసారి పోదండి, రిపీటెడ్ గా చేయాల్సి ఉంటుంది. ఒకసారి మేజర్ గా చేయాలి, రెండోసారి దశలు అంతర్దశలో వచ్చినప్పుడు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రిపీటెడ్ గా ఉండి కాన్షియస్ గా ఉంటే పోతాయండి. అది హోల్ ఫ్యామిలీ అంతా కూడా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే, రైట్ సార్. చాలా మంది ఇప్పుడు గురుదోషం అనగానే ఇక లక్షల్లో చెప్తారు పరిహారాలు, కానీ చాలా మంది అంత డబ్బులు పెట్టలేరు. అదే సో 0 బడ్జెట్తో ఇంట్లోనే వీలైతే చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉన్నాయి గురుగారు? శ్రీనివాస్ గారు అంటే మా వాళ్ళు కొందరు ఉంటారు, ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదండి. కరెక్ట్, అవును. ఫ్రీగా వచ్చిన దానికి అడ్వైస్కి, ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. ఓకే, నిజంగా పరిహారాలు ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే లక్షలు డబ్బులు తీసుకోవాలి పెట్టినప్పుడు వర్క్ అవుతాయండి. ట్రస్ట్ మీ అండి. నేను డబ్బులు తీసుకోకుండా 6 ఏళ్ళు జాతకం చెప్పానండి. 6 years డబ్బులు తీసుకునేవాడిని కాదు. నా దగ్గర కోటిన్నర డబ్బులు పోయింది. మా గురువు గారు సురేష్ హౌ ఈజ్ యువర్ కన్సల్టెంట్ గోయింగ్ ఆన్, చార్జెస్ ఎంత అని అడిగాడు. ఇంత ఇలా నోరు కొట్టు, హౌ అలా తీసుకుంటున్నావు, గురువుకి నువ్వు విలువ ఏమిస్తున్నావు అలా నేను చెప్పుకున్న వాళ్ళు కూడా నేను పేపర్ మీద రాసుకున్నామండి, ఆ పేపర్ పోయిందండి మళ్ళా చెప్పండి, ఇలా ఫ్రీ అయిపోయింది. ఆ యొక్క పాపం నాకు నా డబ్బులే పోయింది, మా పిల్లలకు నాకు డబ్బులు లేకుండా. మా గురువు గారు చెప్పారు ఒక మాట, యు ఆర్ ఇన్సల్టింగ్ గురు, దట్స్ వై యు ఆర్ సఫరింగ్. నేను డబ్బులు 5 పైసలు ఖర్చు పెట్టకుండా పరిహారాలు, సూపర్ పరిహారాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెయ్యరు. ఎగ్జాంపుల్ గురువు ఇది ఇప్పుడే మనం తీసుకున్నాం. ఏం చెప్తానంటే ఉదయాన్నే లేచేసి శుభ్రంగా కొంచెం యోగా చేసి మెడిటేషన్ చేసి పెద్దవాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఇది చేయడానికి టైం సో బిజీ, ఐఎమ్ సో బిజీ. 20 minutes నేను కూర్చోను, అది కాదులే కానివ్వండి. ఓకే 50,000 60,000 అవుతుందండి, చెప్పాలని చెప్పించి హోమం చెప్పి చేస్తాం. మేము అటెండ్ అవ్వాలా? నెక్స్ట్ క్వశ్చన్. బిజీగా ఉంటామండి. ఓకేనండి, అట్లీస్ట్ సంకల్పం టైంలో అన్నా ఉండడం ఇది బెటర్గా ఉందండి. మేము రావటం అంటే మళ్ళీ చీరలు బోర్లు కట్టుకొని అన్ని ఆడగట్టుకోవాలంటే చాలా బిజీ. ఆల్టర్నేటివ్ మెథడ్ ఏముందా? లేదండి ఓ పని చేయండి, ఆన్లైన్లో ఫోన్లో కలవండి, వాట్సాప్ వీడియో కాల్ చేస్తాం, చూపిస్తాము, సంకల్పం అన్నా చెప్పండి. మళ్ళీ డౌట్ ఇది వర్క్ అవుతుందా లేదా? అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ని పెట్టుకుని నడిపించుకుంటాను, తప్పేం లేదు. అందుకని నాకు చేయటం రాని, ఇప్పుడు నేను అందరూ వేదమంతాలు రావు కదండి, సంకల్పం అని చెప్పి వర్కౌట్ అవుతుంది. ఇది కూడా వర్కౌట్ అవుతుంది. నాకు ఇదే బాగుంది, వాళ్ళకి అది బాగుంది, వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, నాకు డబ్బులు వస్తుంది,
అవుతుంది, విలువ పెరుగుతుంది. అవును. ఫ్రీగా చెప్తే ఎవరు చేస్తారండి? అందుకని గురువుకి సంబంధించి ఫ్రీగా చేసుకునే బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏంటంటేనండి, భగవద్గీత ఒక్క శ్లోకం డైలీ చదువుకొని బయటకు వెళ్ళండి. నైట్ టైం అట్లీస్ట్ పడుకునే ముందన్న ఒక స్పిరిచువల్ బుక్ తీసుకొని చదువుతూ ఉండండి. గురువులకి నమస్కారం పెట్టుకోండి. యోగా, మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఏంటంటే మెడిటేషన్ అండి. మెడిటేషన్ 2 times మెడిటేషన్ చేయండి. 7 తరాలు చేసిన శాపాలు మొత్తం పోతాయండి. ట్రస్ట్ మీ అండి. అప్పటిదాకా ఏమీ తెలవని వ్యక్తి అద్భుతంగా చేసేస్తుంటారండి, వండర్స్ చేస్తుంటారు. మెడిటేషన్ అండి. ధ్యానం గనక చూస్తే 7 తరాలు పైన చేసిన బ్లాకేజెస్ మొత్తం పోతాయి. ఇప్పుడు కూర్చొని చేస్తే మీకేం కనపడదు, పోతుంది, దగ్గర ఆలోచన వస్తుంది. కానీ అక్కడి నుంచి మొత్తం క్లీనప్ చేసుకుంటా వచ్చేసి వీళ్ళకి తెలవదు. అది ఒక 10-15 years తర్వాత వీళ్ళు పిల్లలు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఫ్రీ కదండి. టెంపుల్స్ ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, టెంపుల్స్ సర్వీస్ ఫ్రీగా చేయొచ్చు కదా, క్లీనప్ అవంతా. బట్ అవి మనం చేయలేం కదా. అందుకని అవి చేస్తే వెళ్ళండి, గుడ్ అండి, ఇఫ్ దే కెన్ డూ ఇట్ అండి. అదర్వైజ్ ఏంటంటే మనకి పేటిఎం నెంబర్ ఇస్తాం, అందులో వేస్తే మేము చేసేస్తాం. సూపర్. దానికే ఇష్టపడతారు మన వాళ్ళు. అదే బెస్ట్ అండి. ఎందుకంటే మనం అనకూడదండి, అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ దట్ అండి. ట్రస్ట్ మీ అండి, నేను కూడా అందులో ఉన్నాను. ఎందుకంటే నేను ఇటు కూర్చోగానే అటు మాట్లాడకూడదు. నేను మొన్నదాకా అటు ఉన్నాను, అంతే కదా. నేను మొన్నదాకా నాకు బాసు వ్యూస్ అందరూ ఉన్నారు కాబట్టి మనకున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం మన లైఫ్ స్టైల్ ఈజ్ డిజైన్ లైక్ దట్ అండి. ఒక విష చక్రంలో, ఒక విష వలయంలో ఉంటాం మనం. అసలు మనకు తెలియదు ఏం జరుగుతుందో. అవునండి. అది తెలిసే లోపే వయసు కూడా అయిపోతా ఉంటది మనకు అర్థం కాకుండా. అందుకని లెటర్స్ గా బుద్ధ చెప్పినట్టు మిడిల్ పాత్ అది ఉండి ఇది ఉండి కొంచెం అసలు నమ్మకం నేనేం చెప్తానంటే పూర్తిగా నమ్మని చెప్పను, అలానే మోటు దాన్ని వదిలేకుండా ఉండకుండా. మరీ మూఢభక్తి వద్దు, అలాగని భక్తి లేకుండా ఉండొద్దు. అందుకని మీరు మరీ ఉపవాసాలు అన్ని ఇచ్చి అలా వద్దు. ఓకే, చేసుకున్నంత వరకు హ్యాపీగా ఖుషిగా చేసేసుకొని చేయలోని మా లాంటి వాళ్ళకి ఇస్తే మేము చేసేస్తాం. మీరు చేసే పనులు పేటిఎం నంబర్లు మీరు చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, నీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ని పెట్టుకుంటాను. ఇది సూపర్ ఫండ్ ఇది. రైట్. ఇంకొకటి చెప్తారు కదా, గురు చరిత్రం చదవడం, గురువులకు శుశ్రూష చేయడం వల్ల కూడా గురుబలం పెరుగుతుందా గురుబలం? అట్లా ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఒక చోట చెత్త కుప్ప వస్తుంది, ఏమొస్తుంది, స్మెల్ వస్తుంది. ఒక చోట ముందుకెళ్ళి మంచి హోటల్, మంచి స్మెల్ వస్తుంటుంది కదా, పెర్ఫ్యూమ్ అంతా వస్తుంటుంది. అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ బట్టి మన మూడు, మన మైండ్ అంతా మారిపోతుంది కదా. అందుకని ఈ దోషాల టైంలో మన సత్పురుషులు కలవాలండి. బాగా జ్ఞానం ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటే, వాళ్ళ సరౌండింగ్ తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడిపోయేసి మనం జాగ్రత్తగా ఉంటాం. లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. గురు ప్రభావం లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడిపోతాం కదా. వీళ్ళు మంచి పక్కన అనుకో, తల్లిదండ్రులను చూసుకో, ఇంద్రియ నిగ్రహం పెట్టుకో, ఈ బుక్స్ చదువు, ఉదయాన్నే యోగా చెయ్యి చెప్తూ ఉంటారు. అవి చెప్పి ఏదో ఒక మొక్క మన బ్రెయిన్ లోకి పోతుంది. అందుకని వాళ్ళ అసోసియేషన్తో ఉన్నప్పుడు తెలుసో తెలవకో వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడేసి మనం తప్పులు చేయకుండా ఉంటాం కాబట్టి లైఫ్ అనేది బాగా ఉంటుంది అని చెప్తారు. ఇంకొక విషయం నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. శ్రీరామచంద్రమూర్తికి కూడా గురువులు ఉన్నారు. ఒకనొక టైంలో అసలు ఎందుకు అవసరమా, మరి ఆయన దేవుడు కదా, అంతే కదా, మరి గురువులు ఎందుకు అన్న దాంట్లో వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు. వశిష్ఠ మహర్షి రాముల వారికి గురువు. వశిష్ఠ యోగా అని ఒక బుక్ ఉంటుందండి, చాలా పవర్ఫుల్ బుక్ అండి. అది అర్థం కాదు జనాలకి. అది అర్థం ఏంటంటే ఇంకా మనిషి డిఫరెంట్ వేలో అనమాట. ఆయన ఏం చెప్తారంటే, శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు, సింపుల్గా జ్ఞానం ఎలా వస్తుంది, ఎక్కువగా చదవకుండా, ఎక్కువగా చేయకుండా. ఆయన కూడా మళ్ళీ హ్యూమన్ అవతారం అన్నారు కదండి. వశిష్ఠ మహర్షి 4 ప్రిన్సిపల్ చెప్తాడు. ఈ 4 చేస్తే వెళ్ళండి గుడ్. అట్లీస్ట్ ఒకటి చేసినా ఓకే. ఈ ఒకటి దాని ప్రభావంతో మిగతా 4 వస్తే 4తో మొత్తం లైఫ్ మారిపోతుంది. అందులో ఈజీ ఏంటిది అంటే ఒక మాట చెప్తారు ఏంటంటే, సత్సంగ్, సాధు సాంగణ అంటారు. సత్సంగ్ అంటే మంచి వాళ్ళతో కలిసి కూర్చోవటం. సాధు సాంగణ అన్న అదే, సత్పురుషుల పక్కన కూర్చుంటే ఆ మాట ఈ మాట వాళ్ళ యొక్క ప్రభావంతో, వాళ్ళ యొక్క ఆరాతోటి మన నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి మనం ఆటోమేటిక్గా తెలవకుండానే చక్కగా చేయటం స్టార్ట్ చేస్తాము అని హోల్ యోగ వశిష్ఠ ఫిలాసఫీ అంతా ఈ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. 10,000 శ్లోకాలు ఉంటాయి అందులో. అంతే. ఒకటి మన పక్కన మంచిగా ఉంటే మనం వెళ్ళిపోతాం. 4 గనక మన పక్కన మంచి వాళ్ళు ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు జీవితంలో ఫెయిల్ అవ్వడు.